నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. స్కూల్ అసెంబ్లీలో మామూలుగా మీరు నుంచినప్పుడు ఒకవేళ మీకు గుర్తున్నట్టయితే స్టాండ్ ఇట్ ఈస్, అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈస్, అటెన్షన్ ఇలా అంటూ ఉండేవాళ్ళ. అటెన్షన్ అన్న తర్వాత సింగ్ సాంగ్ అనేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా పాడతాను. మన దేశం నుండి డబ్బున వాళ్ళు వెళ్ళిపోయారు, మిగిలిందంతా పేదవాళ్ళే ఉన్నారు, ఇలాగైతే మన దేశం సంగతి ఏంటి? పోయారు పోయారు డబ్బున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మిగిలారు పేదవాళ్ళు మట్టుకే మిగిలారు. ఏంటి ట్యూన్ ఎక్కడో కాపీ కొట్టి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు మాస్టర్ మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదు. నేను ట్యూన్ కాపీ కొట్టింది నిజమే, కానీ దెర్ ఈస్ అ రీజన్ టు ఇట్. ఒక్కసారి నేను పాడిన లిరిక్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డబ్బున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పేదవాళ్ళు మట్టుకే మిగిలారు అన్న. ఎందుకు అనంటే అవుట్ఫ్లో ఆఫ్ అల్ట్రా రిచ్ కంటిన్యూస్. మన భారతదేశంలో అత్యంత ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మెల్లిమెల్లిగా దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీరు అనొచ్చు అల్ట్రా రిచ్ వాళ్ళందరూ దేశాన్ని వదిలేస్తే అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అయిపోతారు అని. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అయినా మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ లాగా సంపాదించట్లేదు కదా. దాట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. ఈ విధంగా జరిగినట్టయితే భవిష్యత్తులో భారతదేశం ఎన్నో సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకని దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ వన్స్ వీ గెట్ టు నో అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్, మీరు కూడా నాతో పాటు కలిసి పాడతారు. మన దేశం నుండి డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోయారు, పేదవాళ్ళు మట్టుకే ఇక్కడ ఉండిపోయారు, ఇలాగైతే మన దేశం సంగతి ఏంటి అని మీరు కూడా పాడతారు. అదంతా తెలియాలి అంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలి. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, మీకు ఒక సర్ప్రైజ్. ఏంటా అని వెయిట్ చేస్తున్నారా? చెప్తాను. ఇవాళ తేదీ ఎంత? జూన్ 16. రోజు ఏంటిది? శుక్రవారం, ఫ్రైడే. మీకు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి అంటే 3 రోజుల తర్వాత, అంటే మండే నుంచి, డేట్ ఎంత? 19వ తారీఖు, జూన్ 19వ తారీఖు నుండి 3 రోజుల పాటు, అంటే జూన్ 19, జూన్ 20, జూన్ 21 అప్టేక్ జాబ్స్ స్పెషల్ సేల్ కండక్ట్ చేస్తున్నాయి. ఏ కోర్స్ అయినా సరే, టీఎస్పీఎస్సీకి సంబంధించిందైనా, ఏపీపీఎస్సీకి సంబంధించిందైనా, అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 4 అవ్వచ్చు, ఏదైనా సరే 2000 రూపాయలకే లభిస్తుంది. మీరు విన్నది నిజమే. ఏ కోర్స్ అయినా సరే 2000 రూపాయలకే లభిస్తుంది విత్ 1 year వ్యాలిడిటీ. ఫీచర్స్ ఏమీ మారవు, ప్రైస్ మటుకే తగ్గుతోంది. వర్షాలు వస్తే రైతులకి మంచిది, డిస్కౌంట్లు వస్తే వినియోగదారుడికి మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం? గుర్తుపెట్టుకోండి, జూన్ 19న ఆ డిస్కౌంట్ స్టార్ట్ అవుతుంది. సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజుల మటుకు ఆఫర్ ఉంటుంది. సో ఈ వచ్చిన ఛాన్స్ని మిస్ చేసుకోకండి. అకార్డింగ్ టు ద హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 విచ్ ఈస్ రిలీజ్డ్ బై హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఈ హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ యొక్క లోగోని మీరు ఇక్కడ గమనించవచ్చు. వీళ్ళు ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏదైతే వలస వెళ్ళిపోతున్నారో దానికి సంబంధించి ఒక రిపోర్ట్ని ప్రచురించిందనమాట. ఇది వాళ్ళకి క్వైట్ కామనే. ఎవరైతే డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళకి కూడా ఇది క్వైట్ కామనే. బికాస్ ఒక్కళ్ళు ఇద్దరు వెళ్తే ఇట్స్ ఓకే అనుకోవచ్చు. వేలల్లో వెళ్తున్నారు, వందల్లో కాదు, వేలల్లో వెళ్తున్నారు. సో దాట్స్ అ వెరీ బిగ్ నెంబర్ అని చెప్పాలి. ఇండియా ఈజ్ ప్రొజెక్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ఎ నెట్ అవుట్ఫ్లో ఆఫ్ 6500 హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇన్ 2023. ఒకసారి నెంబర్ చూడండి. మన భారతదేశం నుండి 6500 మంది హెచ్ఎన్ఐస్ వెళ్ళిపోతున్నారు. హెచ్ఎన్ఐస్ ఇది ఎకనామిక్స్ పరిభాషకి సంబంధించింది. హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్. వీళ్ళు మరీ ముఖేష్ అంబానీ వాళ్ళంత ధనికులైతే కాదు, అపర కుబేరులు ఏమీ కాదు. బట్ ఈవెన్ దెన్ వీళ్ళ యొక్క ఆస్తులు కానీ, వీళ్ళ యొక్క ఆస్తి విలువ కానీ కొంచెం ఎక్కువ అని చెప్పాలి. ఎంత కాదన్నా కనీసం కోట్లలో అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే కనీసం 5 కోట్లు అనుకోండి. జస్ట్ మేక్ షూర్ యూ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. కనీసం 5 కోట్లు అనుకోండి. అలా 5 కోట్ల కన్నా ఎవరి దగ్గర అయితే ఆస్తులు విలువ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా పోదాము భారతదేశం వదిలేసి వెళ్ళిపోదాము అని ప్లాన్ వేస్తున్నారు అనమాట. మేకింగ్ ఇట్ ది సెకండ్ వర్స్ట్ పర్ఫార్మర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లూజింగ్ అల్ట్రా రిచ్ ఇండివిజువల్స్ ట్రైలింగ్ బిహైండ్ చైనా. చైనా, ఇండియా పేరుకి పక్కపక్కనే ఉన్నా ప్రతి చోట కూడా ముందు వెనకాలే ఉన్నాయి. ఒకప్పటి వరకు పాపులేషన్ ఇండియా సెకండ్ ప్లేస్లో ఉండి నేను నిన్ను దాడతాను అని చెప్పి చైనాని దాటేసింది. అలా ఇప్పుడు చైనా సూపర్ పవర్గా ఎదుగుతుంటే ఇండియా లేదు, నేను దాడతా దాని వెనకాల పరిగెడుతుంది. అలా ఇక్కడ కూడా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అందరూ మెల్లిమెల్లిగా ఆస్ట్రేలియా, దుబాయ్, యూఎస్ఏ, కెనడా ఇలా వేరే కంట్రీలకు వెళ్ళిపోతున్నారు అనమాట. అలా చైనా నుంచి ఎక్కువ మంది వెళ్ళిపోతే సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది.
వెల్ చైనా సంగతి పక్కన పెట్టండి, బికాజ్ ఇట్స్ నాట్ అవర్ కంట్రీ, బట్ మన దేశానికి సంబంధించి దిస్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే సింపుల్ లాజిక్, మీరు ఒక కంట్రీ గ్రో అవ్వాలి అని అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. అది ఏ యాక్టివిటీ అయినా కావచ్చు, సమ్వన్ హ్యాస్ టు స్టార్ట్ ఇట్. ఎవరైతే కొంచెం లో ఇన్కమ్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళ దగ్గర ఆబ్వియస్లీ కొలాటరల్ పెట్టడానికి ఏమి ఉండవు, రిసోర్సెస్ కూడా అంతగా ఉండవు, కాబట్టి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొత్తగా ఏమీ స్టార్ట్ చేయలేరు అన్లెస్ అండ్ అంటిల్ గవర్నమెంట్ సపోర్ట్స్ దమ్. బట్ వేరాజ్ రిచ్ పీపుల్తో ఆ ప్రాబ్లం ఉండదు. గవర్నమెంట్ సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చేయాలనుకుని స్టార్ట్ చేసేస్తారు. అఫ్కోర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే ఫాలో చేసేస్తారు, బట్ వాళ్ళు స్టార్ట్ చేయగలిగే కెపబిలిటీలో ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ వర్త్ మినిమం 5 కోట్లు అంటే ఊహించుకోండి, వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. అండ్ రిమెంబర్, ఇండియాలో 90% పైగా ప్రజల యొక్క నెల జీతం 30,000 రూపాయల కన్నా తక్కువ. దట్ క్లియర్లీ టెల్స్ హౌ స్పెషల్ దీస్ పీపుల్ ఆర్. మరి అలాంటి వాళ్ళందరూ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతే, అసలు వాళ్ళు ఏమి సంస్థలు పెట్టకపోతే ఆ ఉన్న సంస్థలే అలానే ఉంటాయి. అండ్ అదే మిడిల్ క్లాస్ ఆ వర్కింగ్ క్లాస్లో ఉండిపోతుంది, అదే ఆ లోవర్ క్లాసు అలానే ఉండిపోతుంది. ద రిపోర్ట్ డిఫైన్స్ HNWIS. HNWIS అంటే ఏంటి? అదే HNI అన్న HNWI అన్న ఒకటే, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ యాజ్ దోస్ విత్ ఇన్వెస్టబుల్ వెల్త్ ఆఫ్ $1 million ఆర్ మోర్. దీన్ని ఒకవేళ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 8.2 crore ఆర్ మోర్ ఇన్ రూపీ టర్మ్స్. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇన్వెస్టబుల్ వెల్త్ అన్నారు, ఓన్ వెల్త్ అనట్లా. అంటే వాళ్ళ దగ్గర ఏవైతే ఆస్తులు ఉన్నాయో మనం దాన్ని కూడా పరిగణించట్లేదు ఇక్కడ. వాళ్ళు ఎంతవరకు అయితే ఇన్వెస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నారో వాళ్ళు కనీసం 8.2 కోట్లు అంటే 8,20,00,000 కనీసం ఇన్వెస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. దీనికి గల కారణాలు ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చెప్పేది చాలామంది కరప్షన్ అనుకోవచ్చు. వాళ్ళు కరప్షన్ గురించి చెప్పట్లా, వాళ్ళు పొల్యూషన్ అని చెప్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే, ఇండియా డెవలప్ అవుతుంది, ఎవరు కాదనట్లేదు. కానీ ఇండియాలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పొల్యూషన్ వల్ల నేను ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాను, అలాంటప్పుడు నా దగ్గర 8 కోట్లు కాదు 800 కోట్లు ఉన్నా నేను ఏం చేయగలను అని చెప్పి వాళ్ళు లష్ గ్రీన్ ఏరియాస్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయి, అంటే ఎక్కడైతే పచ్చని మైదానాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళందరూ ఆ దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన అంశం అని చెప్పాలి. సో ఆ విధంగా 8.2 crores ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళందరూ కూడా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద కన్సిడర్ చేయబడతారు యాజ్ ఆఫ్ నౌ. This trend follows a previous outflow of 7,500 such individuals in 2022. మీరు అనుకోవచ్చు ఇది అన్న మొట్టమొదటిసారిగా జరుగుతుంది అంటే, గడిచిన కొంతకాలంలో ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత మీరు గమనించినట్టయితే ఎక్కువ మంది ప్రజలు భారతదేశంలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఆల్రెడీ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ ఇక్కడ చేసేసి మాస్టర్స్ అని చెప్పి యూఎస్ వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతున్నారు. అండ్ ఇక్కడ వింత ఫినామినన్ నేను రీసెంట్గా అబ్జర్వ్ చేశాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరైతే ప్రజలు ఉంటున్నారో వాళ్ళకి ఉన్నవి 2 ఆప్షన్లు. ఒకటి ఇంజనీరింగ్, ఇంకోటి మెడిసిన్. మెడిసిన్ చేస్తే ఇండియాలో ఎక్కడొక్కడ డాక్టర్గా ఉండిపోతారు, ఇంజనీరింగ్ చేస్తే బీటెక్ అయిపోగానే అమెరికా వెళ్ళిపోతారు. ఎలాగో ఇంజనీరింగ్ కాలేజ్ మన దగ్గర ఎక్కువ కదా, సో ఆ లెక్కన ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఖచ్చితంగా అమెరికాకి వెళ్ళిపోతారు. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, అమెరికాలో ఏషియా నుంచి ఎక్కువ మంది ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారని గమనిస్తే తెలుగు వాళ్ళు ఎప్పుడూ కూడా టాప్లోనే ఉంటారు. నాకు అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే, ఒకవేళ పాపులేషన్ లాంగ్వేజ్ పరంగా కౌంట్ చేస్తే మనం కొన్నిసార్లు టాప్ 5లో ఉంటామేమో అనిపిస్తుంది. అంటే స్పానిష్, ఫ్రెంచ్ వాళ్ళని కూడా దాటి వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. బట్ అఫ్కోర్స్ అది అంతలా జరగదు. కానీ ఏదైతే నేను కమింగ్ బ్యాక్, సో లాస్ట్ ఇయర్ ఏమో 7,500 మెంబర్స్ వెళ్ళిపోయారు, ఈ ఇయర్ ఏమో ఇంకో 6,500 మంది వెళ్ళిపోతారు అంటున్నారు. ఇలా అందరూ వెళ్ళిపోతూనే ఉండండి. కాన్వర్స్లీ ఆస్ట్రేలియా, ద UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ద USA, స్విట్జర్లాండ్ are expected to be the top destinations for net inflows of HNWIS in 2023. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఖచ్చితంగా నాకు తెలుసు, చైనా లాంటి కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. ఆబ్వియస్లీ వీళ్ళేం చంద్రుడి మీదకి, మార్స్ మీదకి వెళ్ళట్లేదు కదా, సో ఖచ్చితంగా వీళ్ళు వేరే ఏదో దేశానికి వెళ్ళాలి. సో ఎలాంటి దేశాలకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అంటే ఇలాంటి దేశాలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఆస్ట్రేలియా, UAE, సింగపూర్, USA, స్విట్జర్లాండ్. వాళ్ళకంట అక్కడ పచ్చని మైదానాలు కనిపిస్తున్నాయంట, అక్కడ అసలు పొల్యూషన్ లేదంట, అక్కడ ఇంకా పావర్టీ కూడా లేదంట, అందుకని వాళ్ళ సుఖవంతమైన జీవితం బ్రతుకుతారంట, అందుకని వాళ్ళు అందరికీ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇండియా ర్యాంక్డ్ 10th among the wealthiest countries in the world based on HNWI population. GDP పరంగా లేదా ఆర్థిక వ్యవస్థ పరంగా ఇండియా గ్రో అవుతున్న సంగతి మనకు తెలుసు. అలా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, కనీసం 8.2 కోట్లు ఇన్వెస్ట్ చేయగలిగే కెపాసిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇండియా 10th ప్లేస్లో ఉందంట. దట్ క్లియర్లీ టెల్స్ ఇండియా పేద దేశం ఏమీ కాదు. ఓన్లీ థింగ్
ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశం. బికాస్ పాపులేషన్ పరంగా చూసుకున్నా సరే ఎక్కువ మంది మిడిల్ అండ్ లోయర్ ఇన్కమ్ కేటగిరీస్లోనే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దట్స్ ద ఇష్యూ. It boasts 3,44,600 high net worth individuals, 1,078 centimillionaires, 123 billionaires. వీళ్ళందరూ అపర కుబేర్లు అనమాట. ముఖేష్ అంబానీ, రాధాకిషన్ దమానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ బిలియనియర్స్ లిస్ట్లోకి వస్తారు. గౌతమ్ అడానీ వీళ్ళందరూ కూడా. మీరు అనొచ్చు గౌతమ్ అడానీ నాకు తెలుసు, ముఖేష్ అంబానీ తెలుసు, మీరు మధ్యలో ఏదో పేరు చెప్పారు రాధాకిషన్ దమానీ అని. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కానీ ఎక్కడ విన్నట్టు మళ్ళీ గుర్తు రావట్లేదు, చెప్పగలరా మాస్టర్ అని. మీరందరూ డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేస్తారా? ఆ డీమార్ట్ యొక్క కంపెనీ స్థాపకులు, ఆ కంపెనీ యొక్క సీఈఓనే రాధాకిషన్ దమానీ. యాక్చువల్గా డీమార్ట్ యొక్క కంపెనీ పేరు డీమార్ట్ కాదు, డీమార్ట్ ఈస్ ద బ్రాండ్ నేమ్. రాదర్ వాళ్ళ యొక్క కంపెనీ పేరు సూపర్ అవెన్యూ మార్ట్స్ లిమిటెడ్ అనమాట. అమెరికాలో ఏదైతే వాల్మార్ట్ అని ఒక పెద్ద సంస్థ ఉందో దానిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండియాలో రాధాకిషన్ దమానీ గారు డీమార్ట్ని స్టార్ట్ చేశారు. సో దాట్స్ హూ హీ ఇస్. సో వాళ్ళందరూ కూడా ఈ బిలియనర్స్ లిస్ట్లోకి వస్తారు. అలా ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. దీని మధ్యలో ఇంకో కేటగిరీ కూడా ఉంది, సెంటీ మిలియనియర్స్ అని. ఇక్కడ మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ వెల్త్ ఎంత అన్నాం, 8.2 కోట్లు. అలా కనీసం ఒకవేళ ఎవరైనా సరే 100 కోట్లు ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళందరూ ఈ లిస్ట్లోకి వస్తారు. ఎవరైతే 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళందరూ దీంట్లోకి వస్తారు. ఇన్ కంపారిజన్ చైనా హ్యాస్ 7,80,000 హై నెట్వర్త్ ఇండివిజువల్స్, 285 బిలియనర్స్. సో చైనా కౌంట్ చూడండి, ఇండియాలో ఎంతమంది హై నెట్వర్త్ ఉంటే చైనాలో ఎంతమంది, ఆల్మోస్ట్ డబల్. మన ఇండియాలో 123 బిలియనియర్స్ ఉంటే చైనాలో 285 బిలియనియర్స్, డబల్. యూఎస్లోనేమో 340 మిలియనే ఉంది పాపులేషన్. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చైనా ఇండియా అంటే పాపులేషన్ చాలా ఎక్కువ కాబట్టి ఈ నెంబర్లు కూడా ఎక్కువ ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. కానీ అమెరికా జనాభా ఎంత, 34 కోట్లే. ఆ 34 కోట్ల ఉన్న జనాభాలో కూడా వాళ్ళ దగ్గర 52,70,000 హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారు. చైనా ఈజ్ జస్ట్ 7,80,000, 52,70,000. దీనికన్నా అది దగ్గరగా 7.5 రెట్లు ఎక్కువగా ఉంది. ఇండియా కన్నా ఎంత ఎక్కువగా ఉందో చూడండి. దట్ క్లియర్లీ టెల్స్ ద డిఫరెన్స్. యూఎస్లో బిలియనర్స్ కౌంట్ చూడండి, 770 బిలియనర్స్. దట్స్ వే టూ ఫార్ అహెడ్. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే వెల్త్ కంట్రీస్ ఉన్నాయో, మన ఇండియా 10th ప్లేస్ ఉందని తెలుసుకున్నాం కదా. సో మీకు ఇంకో డౌట్ ఖచ్చితంగా వస్తుంది, ఆ ముందున్న 9 కంట్రీస్ ఏంటి అని. యుఎస్, జపాన్, చైనా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ అండ్ ఇండియా. దీస్ 10 countries represent the highest number of high net worth individuals. మేబీ ఫ్యూచర్లో ఇది తక్కువ అయిపోతుంది బికాజ్ ఇండియాలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు కదా. వేరేస్ వాళ్ళందరూ ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, యూఎస్ఏ ఇలాంటి కంట్రీస్లోకి దూరాలి అని చూస్తున్నారు. సో అక్కడ హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ యొక్క కౌంట్ పెరిగిపోతుంది. ఇండియా, చైనా లాంటి కంట్రీస్లో కౌంట్ తగ్గిపోతుంది. నాకు వీళ్ళందరికీ సంబంధించి ఒకటే మాట చెప్పాలనిపిస్తుంది. నువ్వు ఈ దేశంలో ఉండి అన్ని ఆస్తులు సంపాదించి అన్నీ నేర్చుకుని వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసినా, అక్కడ నీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నా ఆ దేశం డెవలప్ అవుతుంది తప్పితే నీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేసిన దేశం అవ్వదు. మేబీ మీరు అనొచ్చు అక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉండి వాళ్ళు నెలకో లేదా సంవత్సరానికి ఇంత డబ్బులు పంపిస్తూ ఉంటారని. డబ్బులు కావాలంటే గవర్నమెంట్ అయినా ఇస్తుంది, కానీ డెవలప్మెంట్ జరగదు కదా. బికాస్ గవర్నమెంట్ గవర్నెన్స్ కూడా చేస్తూ బిజినెస్ చేయాలి. అమెరికా డెవలప్ అవ్వడానికి గల వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, ఐఎమ్ సెయింగ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, అక్కడ అన్ని అంశాలు గవర్నమెంట్ దగ్గర లేవు. ఓన్లీ డిఫెన్సు, సెక్యూరిటీ అలాంటి అంశాలు మటుకే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మిగతావన్నీ కూడా వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేశారు. సో వాళ్ళు బిజినెస్ ప్రాఫిటబిలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వేరాజ్ ఇండియాలో అన్ని అంశాలు కూడా ప్రైవేట్కి ఇంకా ఇవ్వలేదు. స్టిల్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ విత్ ద గవర్నమెంట్, బికాస్ ఆఫ్ విచ్ ప్రాఫిటబిలిటీ ఆస్పెక్ట్లో ఇంకా బిజినెసెస్ రన్ అవ్వట్లేదు. సో అందుకని డెవలప్మెంట్ ముందుగానే చాలా స్లోగా జరుగుతుంది. దానికి తోడు ఒకవేళ స్టార్టప్ పరంగా లేదు ప్రైవేట్ కల్చర్ పరంగా వీళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తే 10 మందికో 100 మందికో 1000 మందికో ఉద్యోగాలు వస్తాయంటే ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ మేజర్ రీజన్ వాళ్ళు చెప్పింది పొల్యూషన్, తర్వాత పావర్టీ, కరప్షన్, పాపులేషన్. ఇవన్నీ రీజన్స్ చెప్పి వాళ్ళందరూ వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. వీ రియలీ హోప్ దట్ థింగ్స్ డూ చేంజ్. అండ్ రిమెంబర్, ఎలాగో వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం పేకలేరు. సో పేకాల్సిందంతా మనమే పేకాలి. సో అందుకని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇండియా లాంటి కంట్రీ మీకు ఎక్కడ దొరకదు. వెల్, నేను నిజంగానే చెప్తాను, బికాజ్ ఇక్కడున్న కల్చరల్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఇక్కడున్న ఫ్యామిలీ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, అవి మీకు చాలా సపోర్ట్ చేస్తాయి. ఎప్పుడైతే మీరు ఇండియా యొక్క ట్రూనెస్ని తెలుసుకుంటారో మీరు అప్పుడు ఇండియా నిజంగా లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ మీరు ఏ దేశంలో ఉన్నా సరే తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు. ఆన్ దట్ నోట్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇండియా యొక్క గొప్పతనం చెప్పండి. అలానే ఇండియాని ఎలా గొప్పగా చేయొచ్చో కూడా వాళ్ళకి చెప్పండి. అందరం కలిసి ముందుకు వెళ్దాం. వెళ్ళిన వాళ్ళందరినీ తిరిగి రప్పిద్దాం. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. గుర్తుంది కదా, జూన్ 19వ తారీఖు నుంచి 3 రోజుల పాటు ఏ కోర్స్ అయినా సరే కేవలం 2,000 రూపాయల మటుకి. ఈ అందు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. అప్పటి వరకు నేను మీ వివేక్.
నమస్కారం.